నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। సహనాన్ని కోల్పోతే రావణ కష్టమే, హింసాత్మకమైతే బాధ్యత కేంద్రానిదే, సమైక్యవాదుల హెచ్చరిక, వెల్లువెత్తుతున్న నిరసనలు। కాంగ్రెస్ బీజేపీ దుష్ట విధానాలను ప్రతిఘటించండి, ప్రత్యామ్నాయ విధానాలను బలపరచండి, వామపక్ష పార్టీ నాయకుల పిలుపు। జాతీయ పార్టీల వైఖరికి నిరసనగా హైదరాబాద్ లో బహిరంగ సభ। తిరుపతి చిత్తూరు పార్లమెంటు సభ్యుల ఇళ్లను ముట్టడించిన ఏపీ ఎన్జీఓలు। చింతా నివాసం వద్ద మహిళా సంఘాలు హైడ్రామా, ఉద్రిక్తత, పోలీసుల జోక్యంతో సర్దుబాటు। ముగిసిన 48 గంటల ఎమ్మెల్యే దీక్ష, సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్సీపీ ధ్యేయం। తిరుపతి శాసనసభ్యులు భూమన ఉద్ఘాటన। వార్తల్లోని వివరాలు। సమైక్య హోరు తారాస్థాయికి చేరింది। ఓవైపు విభజన నోట్ సిద్ధం చేయడానికి ఢిల్లీ పెద్దలు తెగబడుతున్న నేపథ్యంలో సీమాంధ్రులు సింహాలై గర్జిస్తూ యూపీఏ మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు। విభజన జరిగితే తమ భావితరాల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని గత 65 రోజులుగా సీమాంధ్రులు నెత్తి నోరు కొట్టుకుంటూ రోడ్లపై ఆందోళనలు చేస్తున్న ప్రజల బాగోగులు చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీస స్పందన కూడా కనబరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీమాంధ్రులు కన్నెర్ర చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు। ఈ నేపథ్యంలో తిరుపతిలో చింతల చేను సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ కాలనీవాసులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రదర్శన, నిరసన కార్యక్రమాలను చేపట్టి ఉద్యమకారుల్లో మరింత చైతన్యం తీసుకొచ్చారు। వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ఆడ మగ వందల సంఖ్యలో కాలనీవాసులు ప్రదర్శనగా తరలివచ్చి తెలుగు తల్లి విగ్రహం ఎదుట వివిధ రూపాలలో నిరసనలు తెలియజేశారు। ఈ నిరసన కార్యక్రమానికి అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, మబ్బు యువసేన నాయకులు చెంగారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి తదితర రాజకీయ ప్రముఖులు, సమైక్యవాదులు హాజరై చింతల చేను కాలనీవాసులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించారు। ముందుగా అతిథులు తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి నీరాజనం పలికారు। ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి ప్రసంగిస్తూ సమైక్య ఉద్యమం మహా సంగ్రామమని, ఈ సంగ్రామంలో నగర ప్రజలతో పాటు బాధ్యత గల శాసనసభ్యునిగా తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు। అలాగే సమైక్య రాష్ట్ర సాధన కోసం మబ్బు చెంగారెడ్డి చేస్తున్న పోరాట పటిమ అభినందనీయమని ప్రశంసించారు। విభజన ద్రోహుల యొక్క మెడలు వంచి విభజనకు వ్యతిరేకంగా పోరాడుతామని, అందుకే మేమందరం కూడా మీ ద్వారా గెలిచినటువంటి నేను విభజన జరిగిన ముందు రోజే రాజీనామా చేసి ఈ పోరాటంలో ముందున్నానని మీకందరికీ సవినయంగా తెలియజేస్తూ ఈ ఉద్యమంలో తన వంతు భాగస్వామిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నటువంటి తమ్ముడు చెంగారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఇదిలా ఉండగా మరోవైపు చింతల చేను యువకులు రోడ్లపై క్రీడలను ఆడుతూ నిరసన తెలియజేశారు। మరోవైపు రాస్తా రోకోలు, నిరసన ప్రదర్శనలతో ట్రాఫిక్ ను స్తంభింపజేసి సమైక్య నినాదాన్ని హోరెత్తించారు। పెద్ద ఎత్తున వంట వార్పు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు అన్నదానం చేశారు। అనంతరం సమైక్య ఉద్యమ నేతల సమక్షంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు। రక్తాన్నైనా చిందించి సమైక్య రాష్ట్రాన్ని, తెలుగు జాతిని, ఐక్యతను సాధించుకుంటామని ముందుకొచ్చిన రక్తదాతలను ఉద్యమ నేతలు చెంగారెడ్డి, నవీన్, పులుగోరు మురళీకృష్ణారెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు। ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, మంత్రుల చేతగానితనం వల్లే రాష్ట్రం అగ్నిగుండంలా తయారైందని ఆరోపించారు। కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్న యూపీఏ సర్కార్కి కాలం చెల్లిందని, విభజనను వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు। కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ని పునః సమీక్ష చేసి ఉపసంహరించుకున్న ఢిల్లీ పెద్దలు విభజన నిర్ణయంపై ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు। సీమాంధ్రులు సహనం వీడేలోపు సమైక్య రాష్ట్ర ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు।
సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని కూడా పునఃసమీక్షించాలా. రాష్ట్రాన్ని మాత్రం మీరు విభజిస్తే సీమాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నష్టపోయే పరిస్థితి కాబట్టి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంకనైనా రాజీనామా సమర్పించి మీరు రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ఈ విభజనను అడ్డుకోవాలని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తున్నాం. లేని పక్షంలో మీకు రాజకీయ సమాధి కడతాం. మీ గోరీల మీద సీమాంధ్ర ప్రజలు బిల్డింగులు కట్టుకునే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని మాత్రం ఇంక క్షమించే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రం విడిపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చైనా సరే మేమందరం రక్తాన్ని ధారపోసైనా సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండడానికి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనంతరం టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని, తమ జీవితాలతో భావితరాల వారి భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని శాంతియుతంగా సీమాంధ్రులు విన్నవిస్తుంటే కేంద్రం తలగొక్కపోవటం బాధాకరమన్నారు. ఇది ప్రజా ఉద్యమమని, ప్రజలే రోడ్లపైకి వచ్చి ఉద్యమ బాట పడుతుంటే ఇంకా కాలయాపన చేయటం అధిష్టానానికి మంచిది కాదని సూచించారు. అనంతరం పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్, టీడీపీ నేత సూరా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా సమయం మించిపోలేదని, పదవులను పక్కన పెట్టి కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు తెగబడాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజకీయ పార్టీలు సైతం ఆరోపణలు, విమర్శలతో కాలయాపన చేయకుండా చిత్తశుద్ధితో ఉద్యమించాలని సమైక్యవాదులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో చింతలచేను సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, కాలనీ మహిళలు, యువత పాల్గొన్నారు. రక్తాన్ని చిందించైనా సరే మా ప్రాణాలు పోయినా పర్లేదు, రాష్ట్రం సమైక్యత కోసం రోడ్ల మీదకే కాదు, అవసరమైతే ఢిల్లీ వీధుల్లో కూడా వెళ్ళి సోనియా గాంధీ ఇంటిని ముట్టడించైనా సరే సమైక్యాంధ్ర సాధిస్తామని చెప్పని, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దయచేసి ఇప్పటికైనా రాష్ట్రం రావణ కష్టంగా మారిపోయింది. మీ మాటని వెనక్కి తీసుకోండి, మీరు ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకొని రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెంటనే పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ నోట్ను అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. తెలంగాణ నోట్ని వ్యతిరేకిస్తూ గురువారం స్థానిక కృష్ణాపురం ఠాణా కుడలిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, అధినేత్రి సోనియా, తిరుపతి ఎంపీ చింతామోహన్ల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వారి దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పదవులకు రాజీనామా చేయాలి, తెలంగాణ నోట్ను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, శ్రీధర్ వర్మ, దంపూరి భాస్కర్, ఆర్సీ మునికృష్ణ, విజయలక్ష్మి, కుమార్, రజనీకాంత్, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రావణ కష్టంగా మారుస్తామని, ఆత్మ బలిదానాలతోనైనా సమైక్యాంధ్రప్రదేశ్ను సాధిస్తామని తిరుపతి సమైక్య ఐకాసా కన్వీనర్ బబ్బు చెంగారెడ్డి హెచ్చరించారు. కేబినెట్లో తెలంగాణ నోట్ను వ్యతిరేకిస్తూ గురువారం తిరుపతి తిలక్ రోడ్లో మబ్బు యువసేన ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెలంగాణపై కేంద్రం తయారు చేసిన నోట్ పత్రులను చించి అగ్నికి ఆహుతి చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని అజెండాగా పెట్టకుండా టేబుల్ ఐటంగా పెట్టడం బాధాకరమన్నారు. 13 జిల్లాల ప్రజలు 65 రోజులుగా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాలు పంచుకుంటుంటే దేశానికి తండ్రి స్థానంలో ఉన్న ప్రధాని విభజనపై మౌనముద్రలో ఉండటం దారుణమన్నారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించకుండానే, ప్రజల అభిప్రాయాలను సేకరించకుండానే నోట్ను తయారు చేయడమేమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి రాజ్యాంగ, రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే నోట్లు, టేబుల్ ఐటంలు, కమిటీలు, రూట్ మ్యాప్లు ఉండేవి కాదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకముందే సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, తాము సహనం కోల్పోతే రాష్ట్రం రావణ కష్టమేమని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సమైక్యవాదులు, మబ్బు యువసేన కార్యకర్తలు వెంకటేష్, వినోద్, రాజా, శివ, నవీన్, మణిరాజు, సత్యనారాయణ, ఉమాపతి, అనిల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలు సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామానాయుడు మాట్లాడుతూ పేదల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజన్, సత్యమూర్తి, ముని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడం, ధరల ఆకాశాలను కట్టడం, ఈ ప్రభుత్వంలో పాలకుల యొక్క మంత్రులు మొత్తం అవినీతి కుంభకోణాల కొరకపోవడం, మంత్రులు కూడా జైలుకి వెళ్ళడం, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వారు కూడా ఈరోజు సబ్ జైలుకి వెళ్తున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరి వైపు ఉందంటే అవినీతి పరుల వైపు ఉందని చెప్పేసి
మనకు ప్రజా కోర్టుల ద్వారా తెలుస్తూ ఉంది. తెలుగు జాతి విచ్ఛిన్నానికి కాంగ్రెస్ బీజేపీలే కారణమని జాతీయ పార్టీల వైఖరిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు హైదరాబాద్లో నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల తీరును నిరసిస్తూ 4 వామపక్ష పార్టీలు పోరాటాలకు సన్నద్ధం కానున్నాయి. ఈ మేరకు సిపిఎం, సిపిఐ నాయకులు పోరాటాలకు బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. జాతీయ పార్టీల వైఖరిపై మండిపడ్డారు. సమన్వయ ప్రయోజనాల కోసం ఆ పార్టీల నేతలు కార్పొరేట్ల సేవలో తరిస్తూ రూపాయి విలువ పడిపోవటానికి కారణభూతమయ్యారని సిపిఎం నేత కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. 4 వామపక్ష పార్టీల సమన్వయంతో ఈ నెల 6వ తేదీన అన్ని మండల, పట్టణ కేంద్రాలలో స్కూటర్, సైకిల్ ర్యాలీలను నిర్వహించి జాతీయ పార్టీల కుయుక్తులను ఎండగడతామన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని, ఇటు రాజకీయ అస్థిరతని వచ్చే పద్ధతులకి నెట్టివేసిన ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం. ఈ పరిస్థితులు మారాలంటే దీనికి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అనుసరించాలి. దానికోసం అన్ని రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఉన్న శక్తులను కూడా కలిసి రావాలని చెప్పని వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళనకి నడుము కట్టడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు అక్టోబర్ 10వ తారీఖున హైదరాబాద్లో 4 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఒక తాన్లోని గుడ్డలని, రాష్ట్రం విచ్ఛిన్నం కావటానికి ఆ పార్టీలే కారణమని, వాటి స్వభావం తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో జతకట్టేందుకు ప్రయత్నిస్తుండటం ఏమిటని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందారపు మురళి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బాబు వైఖరేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా సామాన్యుడికి ఏ రోజు ఏం ఒరగబెట్టింది లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి హఠాత్తుగా ఎన్డీఏలో చాలా గొప్ప గొప్ప విజయాలన్నీ సాధించినట్టుగా, అద్భుతమైనటువంటి అవకాశాలను సృష్టించినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మోడీని ప్రశంసిస్తా ఆయన ఈరోజు మాట్లాడినాడు. మనంతా కూడా పత్రికల్లో చూస్తాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పట్ల ఈ రకమైనటువంటి వైఖరిని ఎందుకు ప్రకటిస్తూ ఉంది? బీజేపీకి మద్దతుగా పోవాలని ఆలోచన జరుగుతూ ఉంది అని చెప్పి రోజు చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రం ఈరోజు ఈ దుస్థితికి కావడానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేయాలని చెప్పి పూనుకున్నది. దాన్ని సమర్థిస్తూ బీజేపీ ఈరోజు ఒక వైఖరి తీసుకున్నది. ఆ పార్టీల దుష్ట విధానాలను ప్రతిఘటించి ప్రత్యామ్నాయ విధానాలను బలపరచడం కోసం ఈ నెల 10న హైదరాబాద్లోని నిజాం కళాశాల మైదానంలో వామపక్ష పార్టీలు నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి పెంచలయ్య కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు నాగరాజు, జయచంద్ర, మురళి, రాధాకృష్ణ, యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎస్ మనోహర్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 రోజులుగా ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద రిలే దీక్షలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే యూపీఏ ప్రభుత్వం సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్ల రఘునాథరెడ్డి, రామూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వెల్డింగ్ ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన దీక్షలను విజయవంతం చేయాలని ఆ అసోసియేషన్ నాయకులు రెడ్డప్ప నాయుడు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతున్న కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నా ఢిల్లీ పెద్దలు తెలంగాణ నోట్ సిద్ధమైందని చెబుతూ సీమాంధ్రులను గందరగోళంలో పడివేయటమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్దల తీరును నిరసిస్తూ ఈ నెల 5న వెల్డింగ్ ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాప్స్ దీక్షా శిబిరం వద్ద నిరసన దీక్షలను చేపట్టనున్నట్టు చెప్పారు. అంతేకాక సమైక్య ఉద్యమానికి మద్దతుగా వెల్డింగ్ షాపుల యాజమాన్యం తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేస్తామన్నారు. అనంతరం వెల్డింగ్ పనులను చేసి వినూత్న రీతిలో తమ నిరసనను వెళ్లబుచ్చుతామని తెలిపారు. సమైక్యాంధ్ర కోసం తమ అసోసియేషన్ నాయకులు చేపట్టనున్న రిలే దీక్షలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు మహేష్, జయరాం, మున్రత్నం, సుబ్రహ్మణ్యాచారి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా గుడి వేలామాల సెంటర్ సాయిబాబా గుడి దగ్గర నుంచి కూడా
అక్కడి నుంచి బయలుదేరి మున్సిపల్ ఆఫీసు నాలుగాల మండపం కృష్ణాపురం టౌన్ వచ్చి తిరిగి మున్సిపల్ ఆఫీస్ వరకు చేరుతుంది. ఎందుకంటే మేము కూడా ఈ వెల్డింగ్ కార్మికులు కూడా ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుందంటే రాష్ట్రం విడిపోతే మనకు నీరు ఉండదు. నీరు లేనప్పుడు ఏం చేస్తుంది, కరెంటు ఉత్పాదన జరగదు. ఈ ఉత్పాదన లేనప్పుడు కరెంటు లేకపోతే మా కార్మిక కరెంటే ముఖ్యం. ఆ కరెంట్ లేదంటే మా కుటుంబాలు కూడా మేమందరూ కూడా ఈదులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేదానికి కూడా అందరూ పాల్గొనాలని ఆ విధంగానే మేము భారీ ర్యాలీ నిరసన ర్యాలీ కూడా జరగడం జరుగుతుంది. ఆంధ్రులను విడదీసి తెలుగు తల్లికి గుండెకోత మిగిల్చకండని సమైక్యవాదులు ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. విభజన ప్రకటన వెలువడినప్పటి నుండి సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలు ఏకవాక్య నినాదంతో సమైక్యాంధ్ర కోసం 65 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం తిరుపతిలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉద్యోగులు అడ్డంగా బైఠాయించి విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు వర్మ మాట్లాడుతూ 2 నెలలుగా ఉద్యమ బాట పట్టామని, దీంతో తమకు జీతాలు ఆగిపోయాయని, అయినా తాము బాధపడలేదన్నారు. తమకు జీతాల కంటే జీవితాలు ముఖ్యమని సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా సహనాన్ని కోల్పోకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు 1 రూపాయి కూడా నష్టం కలిగించకుండా చేస్తున్న సమైక్య ఉద్యమం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని పేర్కొన్నారు. ప్రాణత్యాగాలు, రక్త తర్పణంతోనైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తిరుపతిలో ఉద్యోగులు ఎంపీల ఇళ్లను ముట్టడించారు. విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేయాలని గురువారం తిరుపతి ఎన్జీఓస్ కాలనీలోని చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఇంటిని ఏపీ ఎన్జీఓలు ముట్టడించారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎంపీలు రాజీనామాలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ఇంటి నుండి బయటకు వచ్చి ఆందోళనకారులను శాంతింపచేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ విభజన ప్రక్రియ రాజకీయ పడగనీడలాగా తయారైందన్నారు. ప్రజాభిష్టం మేరకు రోజు రోజుకు వినూత్న రీతుల్లో నిరసనలు తెలియజేస్తున్నానని, సమైక్యత కోసం రాజీనామా చేసిన తన ఇంటిని ముట్టడించడం బాధాకరమన్నారు. పార్లమెంట్లో గొంతు చించుకుని, కడుపులో పేగులు తెంచుకుని సీమాంధ్రుల వాణిని వినిపించినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. పార్లమెంటు సమావేశాల వరకు తన రాజీనామాను ఆమోదించకుండా ఉంటే నోటు ప్రధాని చేతుల్లో ఉన్న, రాహుల్ చేతుల్లో ఉన్న చింపేసే దమ్ము, ధైర్యం, సత్తా తనకు ఉందని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లో ఉన్నవారి మధ్య కురుక్షేత్ర యుద్ధానికి తెరదింపాలని, అంతవరకు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పోరాటం సాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను పార్లమెంట్ నుండి జీవితకాలం బహిష్కరించిన బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ హామీతో ఏపీ ఎన్జీఓలు సంతృప్తి చెందారు. ముట్టడి కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు మునిసుబ్రహ్మణ్యం, ఏపీ ఎన్జీఓలు నరసింహనాయుడు, ప్రకాష్, చంద్రయ్య, లతారెడ్డి, కోటేశ్వరరావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్లేసుల్లో జరుగుతున్నటువంటి ఉధృతంగా జరుగుతున్నటువంటి ఉద్యమ స్వరూపాన్ని విజువల్స్ క్లిప్పింగ్స్ తీసి దాన్ని ఆమెకు అర్థమయ్యేట్టుగా ఇంగ్లీష్ లో కామెంటరీ చెప్పి ఒక సీడీ తీసుకెళ్లి, అమ్మా నువ్వు ఈ సీడీ చూడాలా, నీకు అందరూ మీ వాళ్ళు తక్కువ చేసి చెప్తున్నారేమో, మీరు అర్థం చేసుకుని విభజన ఆపాల తల్లి అని చెప్పి ఆమెకు సీడీ కూడా నేను నేరుగా ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగా వినియోగించుకోవాలనుకుంటే నన్ను ఆ విధంగా ఉపయోగించండి. నేను ఒకటే చెప్పాను, రాజీనామా ప్రతి ఒక్కరు ఒక షీట్ తీసుకొని ఏది స్పీకర్ ఫార్మెట్టో మీరు నమ్మే స్పీకర్ ఫార్మెట్ చేసి నా రాజీనామాను అంగీకరింపజేస్తే నేను ఇక్కడే మీతో కూడా ప్రతిరోజు తిరుగుతాను. అలాగే స్థానిక కపిల్ తీర్థం రోడ్లోని తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ ఇంటిని ఏపీ ఎన్జీఓలు ముట్టడించారు. అయితే ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు పథకం ప్రకారం అప్పటికే డ్వాక్రా సంఘాల మహిళలను ఎంపీ చింతా నివాసం ముందు మోహరింపజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఏపీ ఎన్జీఓలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తాము ఎంపీ చింతామోహన్ ఇంటిని ముట్టడించడానికి వచ్చామని, తమకు సహకరించి మహిళా సంఘాలు వెనుతిరగాలని వారికి విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాల వారు ససేమిరా అనడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా సంఘం నేత శ్రీదేవి, విజయలక్ష్మి మినహా అక్కడికి వచ్చిన మహిళలు ఎందుకు వచ్చారు ఏమిటో తెలియని పరిస్థితి. గందరగోళ పరిస్థితిని అదుపు చేయడం పోలీసులకు కొంత కష్టంగా మారింది. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఎంపీ ఇలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు మునిసుబ్రహ్మణ్యం, ఏపీ ఎన్జీఓ మహిళా సంఘం నాయకురాలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలోకి చింతామోహన్ రాకపోగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయన చెంచాగాళ్లతో బూటకపు సమైక్య ఆందోళనలు చేయిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తే ఓట్లు వేసి గెలిపించిన తాము పూల పల్లకిలో మోస్తామని, అలా కాకుండా దాక్కుని తిరుగుతుంటే పాడె కడతామని హెచ్చరించారు.
పదవీ వ్యామోహం వదలకుంటే చింతకు రాజకీయ సమాధి కడతామన్నారు. స్త్రీలు పురుషులతో పాటు హిజ్రాలు సైతం ఉద్యమంలో పాల్గొంటుంటే ఉద్యమంలో కనపడిన చింతామోహన్ను ఏమనాలో ఏ పేరుతో పిలవాలో అర్థం కావడం లేదన్నారు. అనారోగ్యం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తామంతా చందాలు వేసుకుని ఎంపీని ఆయన కుటుంబాన్ని పోషిస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓలు పాల్గొన్నారు. ఒక్కొక్క వార్డుకి 1000 నుండి 2000 ఇండ్లు ఇస్తాను అంటే మనకి 50 వార్డులు ఉంటే 50,000 నుండి 1,00,000 ఇండ్లు ఇస్తానని మోసం చేస్తున్నాడు. మిత్రులారా, ప్రజలారా, దయచేసి ఈ మోసాన్ని మీరు తెలుసుకోండి. ఉదాహరణకి 1,00,000 ఇండ్లు కావాలంటే 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు కావాలి. తిరుపతిలో ఇప్పుడు వరకు 125 సంవత్సరాలు ఉండే ఇండ్లన్నీ కలుపుకుంటే 50,000 నుండి 60,000 ఇండ్లు లేవు. కేవలం 3 నెలలు 30,000 ఎకరాలు పైగా కావాల్సింది. ఇక్కడ ఎక్కడా లేనటువంటి 30,000 ఎకరాలు ఆయన యాడ్ చేసేస్తారు. దయచేసి మహిళా సంఘాలన్నీ కూడా గుర్తించాలని చేస్తున్నాము. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించనున్న శరణ్ నవరాత్రి మహోత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుబ్బరాజు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పర్వదినం సందర్భంగా ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు స్థానిక కొత్త వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కన్యకా పరమేశ్వరి దేవి పలు అలంకరణలతో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారని చెప్పారు. నగరంలోని ప్రజలందరూ ఈ ఉత్సవాలకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు నరసింహులు, నాగరాజు, లక్ష్మీనారాయణ, వెంకటేష్ గుప్తా, కృష్ణమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం వసంతాలు ఉంటుంది, అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం మన అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ సోదరేశ్వరులు అందరూ ఈ 9 రోజులు వసంతాలకు ఆ రోజు ఊరేగింపుకు మరియు 14వ తేదీ మధ్యాహ్నం వడాయితీ అదే భోజనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతి దానికి వచ్చి అటెండ్ అయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మూలంగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాము. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై రాష్ట్ర విభజనకు కారకులయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పులుగోరు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్ష గురువారం ముగిసింది. రాష్ట్ర సమైక్యత కోసం పార్టీ ఆదేశానికి అనుగుణంగా భూమన బుధవారం స్థానిక తుడా కార్యాలయం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిలే దీక్షకు పూనుకున్న విషయం విదితమే. దీక్ష చేపట్టిన ఎమ్మెల్యేకు పలువురు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఆయన చేపట్టిన దీక్షకు మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే గురువారం సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా రిలే నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత పులుగోరు ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. సమైక్య రాష్ట్రాన్ని సాధించే వరకు తమ అధినేత జగన్ విశ్రమించబోరన్నారు. జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి ముందుండి సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలకు కుదుర్చుకొని రాష్ట్రాన్ని చీల్చేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. ఆయన ఆటలను సాగనివ్వమని తీవ్రంగా ప్రతిఘటించి తెలుగు జాతిని కాపాడుకుంటామన్నారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్కు నగర ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన జాడే కనిపించడం లేదని దాక్కుని తిరుగుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వామ్యం కాకపోగా ఇంటి పట్టాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇకరైనా చింతామోహన్ తన పదవికి రాజీనామా చేసి ఉద్యమం బాట పట్టాలని, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. ఈ రిలే దీక్షలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, వరప్రసాద్, కట్టా జయరాం యాదవ్, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, సాకం ప్రభాకర్, వెంకటమోహన్ రెడ్డి, హనుమంత నాయక్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాలకు అధిపతిగా ఉన్నటువంటి ఎంపీ గారు ఈ పొద్దు ఈ సమైక్యం కోసం ప్రజలందరూ లక్షలాది మంది కోట్లాది మంది పోరాటం చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఒక అమాయకుడు మాదిరి ప్లేట్లో దిగి ఒక పనికిరాని గుడ్డలు వేసుకొని ప్రజల కన్ను కప్పి ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళాలని ఉద్దేశంతో వచ్చాడు. కానీ రాబోయే ఎన్నికలలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి ఎవరినైతే నిలబెడతాడో వారిలో ఎంపీ అవుతారని చెప్పేసి కూడా ఈ యొక్క ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శాప్స్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం 65వ రోజుకు చేరుకుంది. వీరికి ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు, అధ్యాపకులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి దీక్షాపరులకు పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రగులుతుంటే ఢిల్లీ పెద్దలు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తూ తెలంగాణ నోట్ తయారు చేసి విభజనకు సంకేతాలు పంపుతుంటే సీమాంధ్ర ఎంపీలు తమకు తెలియనట్లు వ్యవహరించడం వారి స్వార్థ రాజకీయాలను బహిర్గతం చేస్తోందని దుయ్యబట్టారు. వారికి ఇంద్రియాలు పనిచేయడం లేదా అని ఎద్దేవా చేశారు. లంచాలకు బానిసలై రాష్ట్రానికి ఈ దుస్థితిని తెచ్చిపెట్టారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే ఎన్ని రకాలుగా నష్టపోతామో అన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రతిభ గల యువత ముందుకు రావాలని, అవినీతి పరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, సమైక్యాంధ్రను సాధించాలని ఆమె యువకులకు పిలుపునిచ్చారు. ఈ రిలే దీక్షల్లో శాప్స్ సభ్యులు శేషగిరిరావు, రమేష్ బాబు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఉద్యమంలో జాయిన్ అవుతున్నారు, కానీ ముఖ్యంగా బాధ్యత కలవాలి. ఎవరి కోసం ఈ పోరాటం చేస్తున్నామో వాళ్ళ బాధ్యత గుర్తు చేయాలని రకరకాల వినూత్న ప్రదర్శనతో తెలియజేస్తుంటే కూడా అసలు అది వాళ్ళకు అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయో లేదో కూడా అర్థం కావడం లేదండి. చెవులు, కళ్ళు అన్నీ కూడా మూసుకుపోయాయి అనిపిస్తుంది. ఈరోజు పేపర్లో చూస్తుంటే ఎన్జిఓ సోదరులు అసలు వ్యక్తిగత రుణాలకు వెళ్తున్నారండి. ఇది ఎంత దురదృష్టం అండి. వాళ్ళ జీతాలతో, జీవితాలతో ఆడుకోవడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? ఆ సీట్లలో కూర్చోవడానికి ఎవరు కారణం అండి? ఓటర్లు. వాళ్ళు వేసిన ఓట్లలో వాళ్ళు మహారాజులు చేస్తే ఈరోజు మనం ఒకరు వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళు కల్పిస్తున్నారంటే విభజన ప్రక్రియ భౌగోళిక అంశం కాదని, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి సంబంధించిందని తిరుపతి సమైక్య ఐకాస కన్వీనర్ డాక్టర్ సుధారాణి అభిప్రాయపడ్డారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సమైక్యాంధ్ర సాధన కోసం తెలుగు జాతి ఔన్నత్యం, దేశభక్తి గీతాలాపన కార్యక్రమాన్ని ఆదర్శ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో గుండూరు వెంకటరమణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ, మాజీ కమిషనర్ మోహన్ రెడ్డి, తిరుపతి సమైక్య జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ 65 రోజులుగా జనజీవనం స్తంభించిపోయిందని, సున్నితమైన అంశాన్ని జటిలంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తొందరపాటు నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చారని మండిపడ్డారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించి దేశ స్వాతంత్రాన్ని సాధిస్తే ఇటలీకి చెందిన సోనియా తెలుగు జాతిని విడగొట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. తిరగబడకపోతే భవిష్యత్ అంధకారంగా మారుతుందని, భావితరాలు క్షమించమని హెచ్చరించారు. సమైక్యాంధ్రను సాధించేంత వరకు ఉద్యమం ఆగదని తెలిపారు. అనంతరం గాయకుడు సోము ఉమాపతి బృందంచే సమైక్య గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిఆర్టీ జ్యువెలరీస్ వారి జోడీ బ్యాంగిల్ మేళా విజేతలకు బంగారు గాజుల బహుమతులను ప్రదానం చేశారు. స్థానిక టౌన్ క్లబ్ కూడలిలోని జిఆర్టీ జ్యువెలర్స్లో జూలై 19వ తేదీ నుండి ఆగస్టు 11 వరకు నిర్వహించిన బ్యాంగిల్ మేళాలో విజేతలుగా నిలిచిన 23 మందికి బంగారు గాజులను బహుమతులుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా వర్సిటీ వీసీ రత్నకుమారి, డీసీఆర్బీ సిఐ అంజు యాదవ్, డాక్టర్ సుధారాణి తదితరులు హాజరై విజేతలకు ఒక్కొక్కరికి 5 గ్రాముల బంగారు గాజును బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు రత్నకుమారి, డాక్టర్ సుధారాణి, అంజు యాదవ్లు మాట్లాడుతూ జిఆర్టీ సిబ్బంది కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పి మరీ కస్టమర్లకు సేవ చేయడం ఆనందదాయకమన్నారు. నాణ్యతకు, మన్నికకు, నమ్మకాని కంటే కస్టమర్ల విశ్వాసాన్ని జిఆర్టీ మెండుగా సాధించిందని, అందుకే వారు నిర్వహించే మేళాలకు మంచి స్పందన లభిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ నాగరాజు, డిప్యూటీ మేనేజర్ పద్మనాభం, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోదని, సమైక్యంగా ఉంటుందని శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రపాణి ఓ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ శ్రీ వెంకట పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం తిరుపతి రూరల్ మండలం పూడి పులుగుంట వయోవృద్ధుల సేవా సంస్థలోని అనాథ పిల్లలకు పండ్లు, బ్రెడ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే స్వాతంత్ర సమర యోధులను ఘనంగా సత్కరించినట్లు ఆ చారిటబుల్ అధ్యక్షులు చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తారుగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 36 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటలు, దివ్యరామ దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇక అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 41, 100 రూపాయల గదులు 21, 500 రూపాయల గదులు 18, 600 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 307 ఉన్నాయి.
అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,380 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,747 రూపాయలు. 1 కిలో వెండి ధర 48,000. రీటైల్ వెండి 1 గ్రాము ధర 51 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సహనాన్ని కోల్పోతే రావణ కష్టమే. హింసాత్మకమైతే బాధ్యత కేంద్రానిదే. సమైక్యవాదుల హెచ్చరిక, వెల్లువెత్తుతున్న నిరసనలు. కాంగ్రెస్ బీజేపీ దుష్ట విధానాలను ప్రతిఘటించండి. ప్రత్యామ్నాయ విధానాలను బలపరచండి. వామపక్ష పార్టీ నాయకుల పిలుపు. జాతీయ పార్టీల వైఖరికి నిరసనగా హైదరాబాద్లో బహిరంగ సభ. తిరుపతి, చిత్తూరు పార్లమెంటు సభ్యుల ఇళ్లను ముట్టడించిన ఏపీ ఎన్జీఓలు. చింతా నివాసం వద్ద మహిళా సంఘాలు హైడ్రామా, ఉద్రిక్తత. పోలీసుల జోక్యంతో సర్దుబాటు. ముగిసిన 48 గంటల ఎమ్మెల్యే దీక్ష. సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్సీపీ ధ్యేయం. తిరుపతి శాసనసభ్యులు భూమన ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.